హలో అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ హారిక చందు వ్లాగ్స్. సో ఈరోజు కూడా ఇంకొక డైలీ వ్లాగ్తో వచ్చేసాను. సింపుల్ డైలీ రొటీన్ వ్లాగ్ అనమాట. ఇంట్లో ఉంటే ఏదైనా ఆర్గనైజింగ్ వీడియోసో లేదంటే ఏదైనా హోమ్ డెకరేషన్కి సంబంధించిన ఐడియాస్ అవన్నీ షేర్ చేసేదాన్ని. కానీ ఫుల్ బిజీ ఇప్పుడు సీజన్ కదా, ఎందుకంటే నెక్స్ట్ దేవీ నవరాత్రులు దసరా ఫెస్టివల్ ఉంది కాబట్టి షూట్స్ ఎక్కువగా ఉన్నాయి నాకు, అవుట్డోర్ షూట్స్. సో దానికోసం బిజీ ఉన్నాను. ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి బీట్రూట్ పాస్తా ప్రిపేర్ చేస్తున్నాను హెల్దీ స్టైల్లో. మీరు రెసిపీ అంతా చూస్తూ ఉండండి. అండ్ ఈరోజు షెడ్యూల్ ఏంటి అంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసుకోవాలి, అండ్ రీల్ ఎడిట్ చేయాలి, నెక్స్ట్ యూట్యూబ్ లాంగ్ వీడియో ఎడిట్ చేయాలి. ఆ తర్వాత లంచ్ చేసుకొని కేపీహెచ్బీలో 2 షూట్స్ ఉన్నాయి, ఒకటి శారీ స్టోర్ అండ్ ఒకటి డ్రెస్సెస్ స్టోర్. అవి 2 షూట్ చేసుకొని రావాలి. అండ్ వాటర్ ప్యూరిఫైయర్ కొంచెం ప్రాబ్లం వచ్చింది, దానికి సర్వీస్ చేయడానికి సర్వీస్ పర్సన్ అయితే వస్తా అన్నారు. సో అది కూడా ఆయన మేము వెళ్ళేలోపు వస్తాడా లేదంటే మేము వెళ్ళిన తర్వాత వస్తాడా చూసుకోవాలి. ఆయన వచ్చిన తర్వాతనే వెళ్దామని ఫిక్స్ అయ్యామన్నమాట. వాటర్ ప్యూరిఫైయర్ ఏం ప్రాబ్లం రాలేదు, కానీ కొంచెం వాటర్ పైన ఏంటో డస్ట్ లాగా అలా అనిపిస్తుంది. ఎందుకైనా మంచిది అని చెప్పేసి కంప్లైంట్ రైజ్ చేస్తే వెంటనే రెస్పాండ్ అయ్యారు. సర్వీస్ పర్సన్ అయితే వస్తున్నారు. అండ్ ఇక్కడ బీట్రూట్ పాస్తా ప్రిపేర్ చేస్తున్నాను. రెసిపీ మీరు చూస్తున్నారు కదా, నేను డిసానో పాస్తా తీసుకున్నాను. ఇది స్ప్రింగ్ లాగా ఉంటుందన్నమాట మనకి, ఇది కూడా బాగుంటుంది. ఏం లేదు, వెరీ సింపుల్ రెసిపీ. బీట్రూట్ సపరేట్గా బాయిల్ చేసుకున్నాను అండ్ పాస్తా సపరేట్గా బాయిల్ చేసుకున్నాను. బీట్రూట్ బాయిల్ అయ్యాక కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకోవాలి. ఆ తర్వాత రెగ్యులర్ ప్రాసెసింగ్ మనం వెజ్జీస్ మనకు నచ్చినవన్నీ యాడ్ చేసేసుకొని దాంట్లో ఈ బీట్రూట్ పేస్ట్ యాడ్ చేసుకొని పాస్తా యాడ్ చేసుకుంటే సరిపోతుంది. సేమ్ ఇదే ప్రాసెస్లో పాలకూరతో కూడా చేయొచ్చు అనమాట. పాలకూర ఎక్కువ తీసుకొచ్చినప్పుడు పాలకూర రైస్ చేస్తూ ఉంటాను, ఇట్లా పాస్తా పాలకూర చేస్తూ ఉంటాను. బాగుంటుందండి టేస్ట్. సేమ్ పాలకూరని బాయిల్ చేసేసి మనకు తాలింపు వేసుకుంటాం కదా, దాంట్లో యాడ్ చేసేసి పాస్తా యాడ్ చేసుకోవాలి. అట్లా ఎప్పుడు రొటీన్గా తినకుండా కొంచెం డిఫరెంట్గా టేస్ట్ చేసినట్టు ఉంటుంది అండ్ హెల్త్కి కూడా చాలా మంచిది. బీట్రూట్ అయితే రెగ్యులర్గా యూజ్ చేస్తుంటాను నేను. చపాతీలోకి యూజ్ చేస్తాను, పూరీలోకి యూజ్ చేస్తాను అండ్ జ్యూస్ చేసుకుంటూ ఉంటాం మేము రెగ్యులర్గా ఇంట్లో. మాకు జ్యూసర్ ఉంది. నేను జ్యూసర్ రివ్యూ కూడా మళ్ళీ ఒకసారి ఇస్తాను మీకు. తీసుకొని 1.5 year అయింది. 1.5 year తర్వాత కూడా స్టిల్ ఇప్పటికీ మంచిగా వర్క్ అవుతుంది. ఒకసారి రివ్యూ అది కూడా చేస్తాను. అండ్ ఇంకా బ్రేక్ఫాస్ట్ అయిపోయింది, వీడియో ఎడిటింగ్స్ అన్నీ కూడా చేసి అప్లోడ్ చేసేసాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి లంచ్కి ఈరోజు పాలక్ రైస్ చేద్దాము అని రైస్ కుక్ చేశాను అగారో రైస్ కుక్కర్లో. అండ్ పాలక్ రైస్ అంతా ప్రిపేర్ చేసేసాను. రైస్ కుక్ చేసి దాంట్లో కలిపాను అనమాట. ఈసారి ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా చేస్తూ ఉంటాను. ఒక్కొక్కసారి ఏమో రైస్తో పాటే కుక్ చేస్తాను, ఒక్కొక్కసారి ఏమో రైస్ మనకి పాలక్ పేస్ట్ సపరేట్గా చేసుకొని కుక్డ్ రైస్ అందులో యాడ్ చేస్తూ ఉంటాను. అట్లా డిఫరెంట్ చేస్తూ ఉంటాను. ఈ రెసిపీ ఆల్రెడీ షేర్ చేశాను, అందుకని మీకు డీటెయిల్గా షేర్ చేయట్లేదు ఇప్పుడు నేను. రైస్ కొంచెం మెత్తగా అయిపోయింది, పొడిగా ఉంటే బాగుండేది. ఇట్లా పాలక్ రైస్, టమాటో రైస్, లెమన్ రైస్, వీటికి రైస్ మనకు పొడిగా ఉంటే బాగుంటుంది రెస్టారెంట్ స్టైల్లో. బాగానే ప్లేట్ డెకరేట్ చేసి ఇచ్చాను. రైస్ మెత్తగా అయిపోయింది, మళ్ళీ చెందుకు అస్సలు నచ్చదనమాట అట్లా మెత్తగా ఉంటే. చెంది ఏమనకూడదని ప్లేట్ అట్లా డెకరేట్ చేసి ఇచ్చాను. స్మైలీ రకుందని కా స్మైలీ స్మైలీ స్మైల్ స్మైలీ 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 మళ్ళీ క్యూట్ క్యూట్ గర్ల్ ముకుంద నీకు క్యూట్. స్మైలీ ఇంకా స్మైలీ. కుందనికి ఆల్రెడీ నవ్వడం స్టార్ట్ చేసిందండి, బట్ ఇలా సౌండ్ చేస్తూ నవ్వడం ఫస్ట్ టైం అనమాట. అంటే చిన్నపిల్లలు ఇట్లా సౌండ్ చేస్తూ నవ్వుతారు కదా క్యూట్గా, సో అలా ఫస్ట్ టైం. సో అది క్యాప్చర్ చేశాను నేను. మీతో కూడా షేర్ చేద్దాము అని చెప్పేసి వీడియో క్లిప్ యాడ్ చేశాను. ఎంత క్యూట్గా అనిపించిందో. ఇప్పుడు ఎప్పుడు నవ్వినా కూడా అలాగే నవ్వుతుంది. సో ఇదొక ఫేజ్ అనుకుంటా, మేబీ ఇంకో 2-3 months వరకు ఇట్లా నవ్వుతారేమో పిల్లలు. అండ్ ఇక్కడ వచ్చేసి రీసెంట్గా ఒక జ్యువెలరీ తీసుకున్నాను. పాకీజా జ్యువెలర్స్ ఉంటుంది మనకి బేగం బజార్లో, వాళ్ళ స్టోర్ విజిట్కి వెళ్ళినప్పుడు ఈ జ్యువెలరీ భలే అనిపించింది నాకు. ఇది ఒక సెట్ తీసుకున్నాను. మీకు కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను స్టోర్ది, కానీ ఆన్లైన్ సర్వీస్ లేదు వాళ్ళది, అది ప్రాబ్లం అనమాట. స్టోర్ విజిట్ వెళ్ళే తీసుకోవాలి. ఈ జ్యువెలరీ అసలు ఇంకా వీడియోలో సరిగ్గా కనిపించట్లేదు, కానీ బయట రియల్గా చూస్తే మాత్రం సూపర్ ఉంది. ఈ సెట్ ప్రైస్ 3000కి వస్తుంది. అంటే అక్కడ 3000 మెన్షన్ చేసింది, కానీ దీనిపైన 20% డిస్కౌంట్ అలా రన్ అవుతుంది. సో దీనికి ఇట్లా ఇయర్ రింగ్స్ వస్తాయి,
మనకి మామూలుగా సీజెడ్ స్టోన్స్ కొంచెం చిన్న చిన్నవి రెగ్యులర్గా చూస్తూ ఉంటాము. మీరు దీంట్లో స్టోన్స్ అబ్జర్వ్ చేయొచ్చు. పెద్ద పెద్ద స్టోన్స్ వచ్చాయి. ఫినిషింగ్ అదంతా ఎవ్రీథింగ్ చాలా నచ్చింది నాకు. ఇదే ప్యాటర్న్‌లో మనకు అట్లా సింగిల్ లైన్ ఉన్నాయి. నెక్ సెట్ అంటే పైనది ఒకటి లేయర్ వచ్చింది. లేదంటే కింది ఒక లేయర్ వచ్చి అట్లా కూడా ఉంది. ఈ 2 లేయర్స్ కాంబినేషన్‌లో ఉన్నది నేను తీసుకున్నాను. మీరు ఒకవేళ స్టోర్ విజిట్ చేస్తే చూడండి, దీంట్లో కలెక్షన్ చాలా ఉంటుంది. అండ్ దీనికి మ్యాచింగ్‌గా మనకి బ్యాంగిల్స్ కూడా తీసుకుందాం అని చెప్పేసి ఒక సెట్ బ్యాంగిల్స్ కూడా తీసుకున్నాను. బ్యాంగిల్స్ నాకు ఇంకా మంచి ప్రీమియం కలెక్షన్ తీసుకోవాలని ఉండే కానీ నేను స్టోర్ విజిట్‌కి వెళ్ళినప్పుడు అప్పుడే స్టాక్ వచ్చింది. ఇంకా బార్ కోడ్స్ అవన్నీ డిస్‌ప్లే చేయలేదు. కొన్ని శాంపిల్ పీసెస్ 2, 3 పీసెస్ మిగిలిపోయినవి ఉండే. దాంట్లోనే ఇంకా నాకు ఆ ఉన్న వాటిలోనే నా సెట్‌కి ఒకటి మ్యాచ్ అయింది. ఇది తీసేసుకున్నాను. ఇంకా మంచి బ్యాంగిల్స్ కలెక్షన్ ఉంటుందండి పాకీజా జ్యువెలర్స్‌లో. ఎవరైనా స్టోర్ విజిట్ చేస్తే వెళ్ళండి. బేగం బజార్‌లోని నగిరి మార్కెట్‌లో ఉంటుంది మనకి పాకీజా ఫ్యాషన్ స్టోర్. 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ. 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ ఉంటుంది. ఇట్లా సీజెడ్స్, విక్టోరియన్ సెట్స్ ఉంటాయి. సీజెడ్స్ ఉంటాయి. డైమండ్ రెప్లికా మోడల్స్ అన్నీ కూడా స్టోర్‌లో అవైలబుల్‌గా ఉంటాయి. అండ్ ఇంకా నేను జ్యువెలరీ అంతా షూట్ చేసుకుంటున్నాను. అప్పుడే మనకి వాటర్ ప్యూరిఫైయర్ సర్వీస్ పర్సన్ అయితే వచ్చారు. ఏం ప్రాబ్లం లేదంట. జస్ట్ కొంచెం డస్ట్ అక్యుములేట్ అయిందని చెప్పేసి అదంతా క్లియర్ చేసేసారు. ఇంకా వర్క్ అయిపోయింది. అండ్ లంచ్ కూడా చేసేసుకొని షూట్‌కి అయితే వచ్చానండి. ఈరోజు షూట్స్ 2 కూడా నాకు కేపీహెచ్‌బీలోనే ఉన్నాయి. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే, అంతకుముందు ఇక్కడ ఒక షూట్ చేసుకొని, కొత్తపేటలో ఒక షూట్ చేసుకొని, మళ్ళీ సికింద్రాబాద్లో ఒక షూట్ చేసుకొని అట్లా చేసేదాన్ని ప్లానింగ్. బట్ ఇప్పుడైతే ఒకసారి ఒక ఏరియాకి వస్తున్నానంటే ఆ ఏరియాలో ఉన్న షాప్స్ మాత్రమే షూట్ చేస్తున్నానన్నమాట. ఈరోజు వసుధ థ్రెడ్స్ అని చెప్పేసి కేపీహెచ్‌బీలోని గోకుల్ ప్లాట్స్ చౌరస్తా దగ్గర కొత్తగా పెట్టారు షాప్. ఇది 1 మంత్ అట్లా అవుతుంది. ఆ స్టోర్ విజిట్‌కి వెళ్ళాను ఫస్ట్. నేనే ఫస్ట్ ప్రమోషన్ చేశానండి. నన్ను ఇన్వైట్ చేశారు స్టోర్ విజిట్‌కి. సో ఈరోజు మార్నింగ్ రిలీజ్ అయింది కూడా వీళ్ళ షాప్కి సంబంధించిన ఫుల్ వీడియో. శారీస్ చాలా నచ్చాయి నాకు. అండ్ మన సబ్స్క్రైబర్స్కి 10% డిస్కౌంట్ ఇస్తున్నారు. అండ్ ఆన్లైన్లో బుక్ చేసుకున్న వాళ్ళకైతే ఫ్రీ షిప్పింగ్ ఇస్తున్నారనమాట. ఆన్లైన్లో బుక్ చేసుకుంటే ఫ్రీ షిప్పింగ్ ఉంది. స్టోర్ విజిట్ చేస్తే 10% డిస్కౌంట్ అలా పెట్టారు ఆఫర్ అయితే. అండ్ ప్రైజెస్ రీజనబుల్ అనిపించాయి. ఫుల్ వీడియో ఉంది, చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే అది చూడండి. ఇంకా అక్కడ షూట్ అయిపోయింది. ఆ షూట్ చేసుకొని మగువా సిగ్నేచర్కి వచ్చాను. ఇది కేపీహెచ్‌బీ రోడ్ నెంబర్ 1లో ఉంటుంది, బాబాయ్ హోటల్ పక్కన. శారీ స్టోర్ షూట్ 3:00 వరకు అయిపోయింది. ఈ స్టోర్కి 3:30 వరకు అట్లా వచ్చానమాట. ఇంకా 3:30 నుంచి 4కి అలా స్టార్ట్ అయింది షూట్ ఇక్కడ. 5కి అలా అయిపోయింది. ఇంకా షూట్ చేసేసుకొని ఇంటికైతే వచ్చాను. ఇది లైఫ్ స్టైల్ వ్లాగ్స్, డైలీ రొటీన్ వ్లాగ్స్ అంటే ఇవే ఉంటాయి మరి. ఎందుకంటే నేను నా డైలీ రొటీన్ ఇదే కాబట్టి ఇదే షేర్ చేస్తున్నాను. సో ఇదండి ఈరోజుకైతే వీడియో. ఇంకొక మంచి బ్యూటిఫుల్ వీడియోతో మళ్ళీ మనం కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.